హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నా. ఎందుకంటే హిందువులు ముస్లిమ్స్ హిందువులు మనల్ని పేరు అడిగి మరి చంపేశారని ఇంతగా గింజుకుంటూ ఉన్నారు ముస్లిమ్స్ పైన. కానీ మీ అందరికీ కళ్ళు తెరిచే ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. మన ఇండియన్ ముస్లిమ్స్ గురించి ఒక విషయాన్ని మీకు క్లియర్ గా చెప్పాలన్నదే నా ఉద్దేశం. పహల్గాం గ్రామంలో జరిగినటువంటి కాల్పుల్లో 30 మంది చనిపోవడం చాలా బాధాకరం. దాన్ని ఎవడూ కాదనలేదు. కానీ భయ్యా 30 మంది చనిపోతూ ఉంటే, కాల్చుకుంటూ వెళ్తూ ఉంటే అందుట్లో ఒక ముస్లిం కూడా చనిపోయాడు భయ్యా. హిందువుల్ని ప్యాంట్లు ఇప్పేసి లోపల ముస్లిమా హిందువా అని కన్ఫర్మ్ చేసుకుని మరి కాల్చారు అంటూ చెప్తున్నటువంటి సో కాల్డ్ హిందూ సమాజానికి నేను ఒక విషయాన్ని గట్టిగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే మన ఇండియన్ ముస్లిమ్స్ వేరు భయ్యా, వేరు. సయ్యద్ ఆదిల్ హుసేన్ షా, ఈ పేరు మీరు విన్నారు కదా. ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్ లో కాల్పులు జరిగాయో అక్కడ టూరిస్ట్ ని గుర్రం పైన ఎక్కించుకుని తిప్పే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అది తనకి జీవన వృత్తిగా ఉంది. అటువంటి వ్యక్తి ఈ కాల్పుల్ని ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే హిందువుల్ని కాలుస్తూ ఉన్నాడో ఈ సయ్యద్ ఆదిల్ హుసేన్ షా వెళ్ళి ఎందుకురా కాలుస్తున్నారని అడిగారు. ఎవడరా నువ్వు అన్నాడు. నా పేరు చెప్పాడు. నా పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అని చెప్పాడు. అయితే నువ్వు ఇక్కడ దొబ్బే అన్నారు. అయినా కూడా నేను దొబ్బేను, ఎందుకు ఇక్కడికి వచ్చి కాల్పులు జరుపుతున్నారా అని అడిగాడు. రే నీకు తెలియదురా, ఇది జిహాద్ కోసం, మన ముస్లింల కోసం అన్నారు. ఎక్కడ ముస్లింరా, అందరి ప్రాణాలే అంటూ ఎదురు తిరుగుతూ వాళ్ళ చేతిలో ఉన్న గన్స్ లాక్కునే ప్రయత్నం చేశారు. పోరాడాడు. చివరికి గతి లేక ఆ ముస్లింని కూడా కాల్చి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ముస్లిం ప్రాణాలు తీయడానికి కారణం ఏంటి? వాడిలో గుండెల్లో నిండిపోయిన దేశభక్తి కదా, నేను ఇండియన్ అనే భావం కాదా? వాళ్ళ సొంత ముస్లిం వర్గానికి ఎదురు తిరిగి ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఆ ముస్లింకి ఏంటి? సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అని పేరు చెప్తే వదిలేస్తే హ్యాపీగా బ్రతికేవాడు. కానీ అలా చేశాడా? పిరికి వాళ్ళ పారిపోయాడా? రొమ్ము విరిచి ఎదురు నిలబడ్డాడు. నువ్వు ముస్లిం అయితే ఏంట్రా, ముస్లిం అయితే ఏంటి బొక్క, ఇక్కడ నా దేశంలో హిందువులు చంపే హక్కు నీకు ఎవడిచ్చాడ్రా అంటూ గన్స్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ వీడి చేతిలో చచ్చిపోతామో, ఎక్కడ ఒక భారతీయ ముస్లిం చేతిలో పాకిస్తాన్ ముస్లిం చచ్చిపోతాడో అనే భయంతో మన ఇండియన్ ముస్లిం ని కూడా కాల్చి చంపేశారా ఎదురు తిరిగిన పాపానికి. ఇక్కడ హిందువులు ముస్లింలు హిందువులు అని మనం కొట్టుకొని చచ్చిపోతుంటే అక్కడ ఒక ముస్లిం కుర్రాడు పాకిస్తాన్ ముస్లింకి ఎదురు నిలిచి గుండెల్లో తూటాలు దిగుతున్నా కూడా కాపాడటానికి ప్రయత్నించాడు. అది మన ఇండియన్ ముస్లిమ్స్ కున్న దేశభక్తి. ఈ విషయం మన దానికి చేరనివ్వరు. ఎందుకంటే మళ్ళీ ముస్లిమ్స్ మన సోదరులు అయిపోతారు, ముస్లిమ్స్ మళ్ళీ మంచి వాళ్ళు అయిపోతారు. అసలు ఇక్కడ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్న విషయాన్ని మన దాకా తీసుకురారు. ఎందుకంటే పేర్లు అడిగి హిందువుల్ని కాల్ చేశారన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక ముస్లిం మన హిందువులని, మన దేశ పౌరుల్ని కాపాడటం కోసం ప్రాణాలు అడ్డుపెట్టి నిలబడి పోరాడి ప్రాణాలు విడిచాడన్న విషయాన్ని చెప్పే తప్పు ధైర్యం ఉన్న బీజేపీ నాయకుడు ఒక్కడిని చూపించండి రా. చెప్పరు బ్రదర్. ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రాణం పోతున్న ఎదురు తిరిగాడు చూడు, వాడు ఇండియన్. మన సొంత వాళ్ళ ప్రాణాలను మనం తీసుకుంటున్నాం చూడు, వాడు తీవ్రవాది. హిందువులు ముస్లింలని మనం కొట్టుకొని మన సొంత దేశంలో మనోళ్ళ ప్రాణాలే తీసుకుంటున్నాం కదా, వాడు తీవ్రవాది. పక్క దేశం వాళ్ళు వచ్చినప్పుడు హిందువు అయినా ముస్లిం అయినా నా ఇండియన్ రా, వాడిని ఎందుకు కాలుస్తున్నామని అడ్డు నిలబడి వాళ్ళ సొంత వర్గానికి ఎదురు తిరిగినటువంటి సయ్యద్ ఆదిల్ హుసేన్ మొగాడ్రా, ఇండియన్ ముస్లిం రా. ఈ విషయాన్ని మీకు ఏ బీజేపీ చెప్పదు, ఏ ఒక్కడు చెప్పడు. బట్ నేను చెప్తున్నా, ఎందుకంటే నా దేశంలో ముస్లింలు కూడా భారతీయ పౌరులే. నా దేశంలో ముస్లింలకి ఆర్మీ దుస్తులు అవసరం లేదు. సివిల్ డ్రెస్ లోనే వాళ్ళు
ఆర్మీలా బిహేవ్ చేస్తారనడానికి ఈ ఒక్కటి చాలు. హ్యాట్స్ ఆఫ్ టు సయ్యద్ అదల్ హుస్సేన్ షా. నా పోస్ట్ 360 తరపున మీకు నివాళులు అర్పిస్తున్నాను బ్రదర్. మీలాంటి ముస్లిమ్స్ మా ఇండియాలో ఉన్నందుకు, మన ఇండియాలో మనమంతా కలిసి ఉన్నందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ చూస్ సచ్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ అవర్ నేషన్. ఓన్లీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.